ఆడిషన్ కు పిలిచి ఆ తర్వాత అవసరం లేదన్నారు. టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఆడిషన్ చేసిన అనుభవాన్ని పంచుకుంది హీరోయిన్ అనశ్వర రాజన్. గతంలో ఇచ్చిన ఛాంపియన్ మీట్ లో ఆమె ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మూవీ కోసం తనకు 2024 ఏప్రిల్లో ప్రొడక్షన్ నుంచి కాల్ వచ్చిందని చెప్పింది. ఆ తర్వాత లుక్ టెస్ట్ జరిగింది. హాఫ్ శారీ వేసుకుని టెస్ట్ కు అటెండ్ అయ్యానని తెలిపింది. నిర్మాత సాయి, కో డైరెక్టర్ తనకు రిహార్సల్స్ కోసం ఒక స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్స్ నేర్చుకోమని అడిగారు. తెలుగు రాదని చెప్పగా పర్లేదు ఇంగ్లీష్లోనే చెప్పండి అని అన్నారు. డైరెక్టర్ ప్రదీప్ అక్కడే ఉండగా నేను డైలాగ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఆ సమయంలో స్వప్న దత్ వచ్చి నన్ను చూసి ఓకే అని వెళ్ళిపోయారు. ఆ వెంటనే డైరెక్టర్ ప్రదీప్, అద్వైతం, నిర్మాత సాయి, మిగిలిన వారందరూ వెళ్ళిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత సాయి మళ్ళీ వచ్చి పర్లేదు ఆడిషన్ అవసరం లేదు, ఇది చేయని అవసరం లేదని అన్నారు. ఏమైంది అని అడగ్గా ఆయన లేదు పర్లేదు, దానివల్ల ఉపయోగం లేదు అని బదులిచ్చారంట. ఏమైంది అని నేను మళ్ళీ అడిగాను. ఆ సమయంలో నేను వాళ్ళకి నచ్చలేదేమో, క్యాన్సిల్ అయిందేమో, ఇక అవసరం లేదని వెళ్ళిపోవచ్చని అనుకున్నాను. నిర్మాత సాయి మాత్రం లేదు ఉపయోగం లేదు, పర్లేదు, ఫైన్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా నుంచి పీకేశారు అనుకున్నా. అలా మొదటి ఆడిషన్ విఫలమైందని నిరాశ చెందాను. కానీ అనూహ్యంగా తాను సెలెక్ట్ అయ్యానని తెలుసుకొని సంతోషించానని హీరోయిన్ అనశ్వర రాజ్ తెలిపింది. కాగా ఇటీవల విడుదలైన ఛాంపియన్ మూవీ మంచి టాక్తో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.